మునుపటి భాగంలో మనం కుర్చీలో కూర్చుని ఎలా చిన్న చిన్న కదలికలు చేయొచ్చు, ఏ వయసు వాళ్ళని ఎలా చేయొచ్చో మనం చూసాము. నేటి భాగంలో మనం వీరభద్రాసన సిరీస్ లేదా పాదహస్తాసన్, అశ్వసంచలనాసనం లాంటివి కుర్చీ సపోర్ట్ తోటి ఎలా చేయాలో చూద్దాం. కుర్చీలో కూర్చుని చేసే మరికొన్ని స్ట్రెచెస్ అండ్ మరియు ఆసనాలు చూద్దాం. రైట్ లెగ్ పైన పెట్టుకొని దీన్ని పవనముక్తాసనంలో వేరియేషన్ అనుకుంటాం. మీకు అందరికీ తెలిసిందే పవనముక్తాసనం అంటే నేల మీద నిటారుగా పడుకొని కాళ్ళని దగ్గరకు తీసుకుంటారు. నేల మీద పడుకొని చేయలేకపోతే ఇలా కూడా చేయొచ్చు. ఒకవేళ ఇంత దగ్గరికి కష్టం అనుకుంటే ముందు ఇంకొక స్టూల్ పెట్టుకుని కూడా చేయొచ్చు. అలాగే వర్క్ చేసుకునే వాళ్ళు మధ్యలో కూడా చేసుకుంటే చాలా తొందరగా ఈజీ అవుతుంది. టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి చైర్లో కూర్చొని ఇటువంటి స్ట్రెచెస్ చేయడం వల్ల. శ్వాస తీసుకుంటూ తల పైకి, శ్వాస వదిలిపెడుతూ తలని మోకాళ్ళ వైపుకి ఇలా 2 సార్లు చేసిన తర్వాత జనరల్గా మనం కుడి కాలుతోనే మొదలు పెట్టాలి పవనముక్తాసనం అనేది. నెక్స్ట్ ఎడమ కాలు. ఎందుకని కుడి కాలుతో మొదలు పెడతామంటే మనకు ఉండేటువంటి పెద్ద పేగు కుడివైపు నుంచి మొదలయ్యి ఇలా మధ్యలో వచ్చి మళ్ళీ ఈ విధంగా కిందకు దిగుతుంది. దాన్ని సపోర్ట్ చేయాలి, అదేవిధంగా మనకి ప్రెషర్ ఉండాలి అని అంటే కుడి కాలుతోనే పవనముక్తాసనం మొదలు పెట్టాల్సి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలిపెడుతూ తలని మోకాల వైపుకి. మనం ముందు భాగంలో చెప్పినవి కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఈజీ అవుతాయి. ఈ ఎపిసోడ్లో మనం చెప్పేటువంటి ఆసనాలన్నీ కూడా. తల పైకి ఎత్తండి, శ్వాస తీసుకుంటూ తిరిగి కిందకి దించండి. ఎస్, రిలాక్స్. ఇప్పుడు వీరభద్రాసనం చూద్దాము. కుర్చీలో కూర్చుని ఎలా వీరభద్రాసనం చేయొచ్చు అనేది. కుర్చీ కంచి వచ్చి గుర్తుపెట్టుకోండి, కుర్చీలో చేసే ఆసనాలకి కొంచెం ఇలా సమాంతరంగా ఉండాలి. కొన్ని ప్లాస్టిక్ కుర్చీలు వెనక్కి ఇలా వాలిపోయేలా ఉంటాయి, చూసుకోండి. వాటి మీద చేయటం కష్టం. లేదా ఒక పెద్ద స్టూల్ అయినా ఉండాలి. కుడి కాలుని దూరంగా పెట్టుకొని కుర్చీకి కొంచెం ముందుకు జరిగి ఈ కాలుని మన వీరభద్రాసనంలో ఎలా చేస్తామో ఆ పొజిషన్లోకి తీసుకొని వచ్చిన తర్వాత చేతులు 2 నేలకి సమాంతరంగా చాపి కుడివైపుకి చూస్తారు. మీరు గమనించినట్టయితే ఇందులో ఆల్మోస్ట్ వీరభద్రాసనం లాగే ఉంటుంది, కానీ మీ కాళ్ళపైన బరువు ఎక్కువ పడదు. ఎటువంటి భయం లేకుండా చాలా ప్రశాంతంగా ఈ ఆసనం చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఓపిక ఉండి చేయగలను అని అనుకుంటే గనక ఈ కాలుని నిటారుగా కూడా పెట్టుకోవచ్చు. నిటారుగా ఈ విధంగా కరెక్ట్ మీరు చేయగలిగి మీరు కూర్చునేటువంటి స్టూల్ కానీ కుర్చీ కానీ సహకరిస్తేనే ఇలాంటివి చేయండి, లేకపోతే జారిపోయే ప్రమాదం ఉంది. గుడ్. ఇందులో ఇంకొక వేరియేషన్, టోటల్గా ఇటువైపు టర్న్ అయ్యి వీరభద్రాసన వేరియేషన్లో ఛాతీ మొత్తం లిఫ్ట్ అవుతుంది. చక్కగా వెన్నుకి మంచి కర్వేచర్ వస్తుంది. చేతులు 2 పైకి వెళ్తాయి, ఛాతీ ఓపెన్ అవుతుంది. మొత్తం పొట్టలో ఉండేటువంటి ఈ భాగాలన్నీ కూడా మనకి ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా స్ట్రెచ్ చేయబడతాయి. రిలాక్స్. మెల్లిగా చేతులతో ఈజ్ చేసి ఇప్పుడు రెండో వైపు చూద్దాం ఈ ఆసనం ఎలా చేయాలో. వీరభద్రాసన. ముందు పొజిషన్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. అమాంతంగా ఎప్పుడు ఆసనంలోకి వెళ్ళొద్దు. చేతిని భుజానికి సమాంతరంగా పెట్టుకుంటారు. కొంచెం చేతుల్ని ఈజ్ పెట్టండి, బట్ షోల్డర్ నుంచి మాత్రం టైట్ ఉండాలి. స్ట్రైట్ బట్ నాట్ విత్ మచ్ టైట్నెస్ హియర్. షోల్డర్ టైట్ ఉంటుంది, తల పక్కకి తిప్పుతారు. ఇంకా చేయగలిగితే గుడ్. రెండో వేరియేషన్ ఇందులో కాలుని వెనకాల మడిచి 2 చేతులు పైకెత్తుతారు. వీలైనంతగా ఈ మోకాలు బయటికి వెళ్ళకుండా చూసుకోండి. ఉంచగలిగినంతసేపు ఉంచవచ్చు. బట్ ఈ ఆసనం వేయాలి అని అంటే మీకు చాలా నేలకి స్టడీ స్టూల్ కానీ చైర్ కానీ ఉండాలి. తొందరగా ఇలా కదిలిపోయే తేలికపాటి కుర్చీని తీసుకోకండి. రిలాక్స్. వీరభద్రాసనం అంతకుముందు మనం కర్రతో చేయడం చూస్తాం, ఇప్పుడు కుర్చీతో చేయడం చూస్తాం. రెండిటికి కూడా వాటి యొక్క ప్రయోజనంలో కొంత మార్పులు ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకునే ప్రాప్ను బట్టి మన శరీరంలో ఉండేటువంటి పోస్చర్, పొజిషన్ అనేవి మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా ఇంకొక వేరియేషన్. కాళ్ళని వెడల్పుగా చాపుకుంటారు. చాపుకొని 2 చేతుల్ని కూడా పైకెత్తి ఈ విధంగా కొంతసేపు. ఇది పెల్విక్ ఓపెనింగ్ అని అంటాము. గర్భిణీ స్త్రీలు కూడా చేయొచ్చు. ఇందులో మీకు వీలైతే ముందుకు కూడా బెండ్ అవ్వచ్చు. ముందుకు బెండ్ అవ్వాలంటే కొంచెం వెనక్కి జరిగి బెండ్ అవ్వాల్సి ఉంటుంది. కొంచెం వెనక్కి జరిగి టోస్ని కొద్దిగా ముందుకు పెట్టుకొని టోటల్గా నేలకి పాదహస్తాసనం చేసినట్టుగా చేయాలనుకుంటే నేల వరకు చేయొచ్చు, లేదంటే భూమికి సమాంతరంగా కూడా ఆగిపోవచ్చు. విస్తార పాదహస్తాసనం లాగా
2 పాదాలు దూరం పెట్టుకొని చేయొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ వరకు వెళ్ళలేమనుకున్నా కూడా ముందు ఇంకొక కుర్చీ వేసుకొని దాని మీద చేతులు వదిలేసి కూడా చేయొచ్చు. దానివల్ల అసలు మొత్తం వెన్నంతా కూడా ఈజ్ అవుతుంది. రోజంతా చాలా అలసిపోయి పనులు ఎక్కువ చేసి అలసిపోయినటువంటి వాళ్ళకి ఇలా కుర్చీలో కూర్చుని ఆసనాలు వేస్తే సాయంత్రం అప్పుడు మళ్ళీ కొన్ని గంటల పాటు పని చేసుకోగలమా అన్నట్టుగా మరలా మీరు రికవర్ అయిపోగలుగుతారు. చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎస్, ఈజ్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. 2-3 డీప్ బ్రెత్స్. ఆసనానికి మధ్యలో అవసరాన్ని బట్టి దీర్ఘ శ్వాసలు తీసుకుని వదిలిపెడుతూ ఉన్నట్టయితే తదుపరి ఆసనానికి మళ్ళీ మీకు శక్తి సమకూరుతుంది. నెక్స్ట్ పోస్చర్. కుడికాల్ని నిదానంగా పెట్టుకొని ఒక చెయ్యి పైకి పెట్టి రెండో చేతిని ఈ విధంగా పెడతారు. ఇది ఒక సెమీ బ్యాలెన్సింగ్ పోస్చర్ అనుకోవచ్చు. ఈ చేతికి బలం పెరుగుతుంది, ఈ చేతికి బలం పెరుగుతుంది. మీరు ఇలా కాలు చాపి ఉంచడం వల్ల ఈ మోకాలు పైకున్న మొత్తం కండరాలన్నిటికీ కూడా బలం చేకూరుతుంది. ఇది ఒక రకంగా ఏకపాదాసనం లాంటిది అనుకోవచ్చు. ఇది 1-2 సార్లు చేయండి. ఇది యంగ్స్టర్స్కి అనవసరం. కొంచెం ఎక్కువ వయసు ఉండి ఆసనాలు వేయలేం, పెద్దగా వాకింగ్ చేయలేదు అనుకునే వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు దీన్ని. మీరు అంకెలు లెక్క పెట్టుకోవచ్చు, లేదా అంకెలు అవసరం లేదనుకుంటే అసలు మీరు బ్యాలెన్స్ చేయడం చూసినంత ఈజీగా ఉండదు. చేసి చూస్తే అర్థమవుతుంది. ఈ చేతిని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఈ చేయి పైకి ఉండాలి, ఆ కాలు పడిపోకుండా పట్టుకుని ఉండాలి. అలా ఒక 10-20 సెకండ్ల పాటు ఉంచడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. రిలాక్స్. 2-3 డీప్ బ్రెత్స్. అది కుర్చీ అయినా, కర్ర అయినా, గోడ అయినా, దేన్నైనా మనం ఒక ప్రాప్గా తీసుకోగలిగితే ఆసనాలు చేయడం చాలా ఈజీ. ఆ ఆసనం అనేది చాలా లోతుగా, డీప్గా మనం దాన్ని స్ట్రెచ్ చేయగలుగుతాం. ఏ ప్రాప్ అవసరం లేకుండా చేయగలగడానికి చాలా ఎక్కువ సాధన అవసరం. ఇవి ఉన్నట్టయితే చాలా తొందరలోనే ఆసనానికి వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ పోస్చర్. కుర్చీ హ్యాండిల్స్ పట్టుకొని ఈ విధంగా కాళ్ళని కొంచెం విస్తరింపజేసి ముందుకు వెళ్ళడం వల్ల ఒక పక్క దీన్ని లాగుతూ ఉంటారు, నడుం వెనక్కి పుష్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఈ కటి ప్రదేశం వెనకాల ఉన్నటువంటి భాగం అంతా, అంటే లంబార్ రీజన్ నుంచి సాక్రం వరకు కూడా ఇలా పుల్ చేయబడుతుంది ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఒక రకమైన ట్రాక్షన్ అనుకోవచ్చు. దీనివల్ల నడుం నాకు స్టిఫ్ అవుతుందండి వంట అంతా చేసిన తర్వాత అనుకునేవాళ్ళు ఏదో ఒక సమయంలో సాయంత్రం ఈ విధంగా స్ట్రెచ్ చేసుకొని దీని బెనిఫిట్ పొందొచ్చు. ఇది ఎంతసేపు ఉండాలనేది మీ బాడీ చెప్తుంది, మీ శరీరమే చెప్తుంది. ఇంకొకసారి కావాలి, లేదు ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటాను అనేది దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి చేసి చూపించమా. కాళ్ళు ఇలా విస్తరింపజేసుకొని కుర్చీ హ్యాండిల్ పట్టుకొని, ఈ కుర్చీ హ్యాండిల్ పట్టుకొని ఇటు లాగుతూ ఉంటారు, బట్ శరీరం మాత్రం ఇటు పుష్ చేస్తూ ఉంటారు, వెనక్కి పుష్ చేస్తూ ఉంటారు. ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ అనేది జరుగుతుంది. మెడ ఎటువంటి ఒత్తిడి లేకుండా పైకి ఎత్తద్దు, కిందకి ఎక్కువగానో వంచకుండా మెడని నేలవైపు చూస్తూ ఉండేలా పెట్టుకోండి. రిలాక్స్. నెక్స్ట్ పోస్చర్. అశ్వసంచలనాసనం అనుకోవచ్చు. ఇప్పుడు సూర్య నమస్కారాల్లో మనం అశ్వసంచలనాసనం చేస్తాం కదా. అశ్వసంచలనాసనంలో ఏం చేస్తాము, ఒక కాలు ముందు ఉండి ఒక కాలు వెనక్కు ఉంటుంది. అయితే అశ్వసంచలనాసనంలో కన్నా కూడా ఎక్కువ డీపర్ బెనిఫిట్స్ పొందడానికి ఈ ఆసనం ఏ విధంగా ఉపకరిస్తుందంటే, ఇక్కడ సపోర్ట్ ఉండటం వల్ల మీ బాడీ చాలా ఈజీగా కిందకి దించుకోగలుగుతారు. వెనక వైపు ఉన్న కాలుని ఇలా మడమెత్తి ఉంచుతారు, ముందున్న పాదం ఫర్మ్గా నేల మీద ఉంటుంది. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఈ ఆసనంలో ఉండొచ్చు. రెండో వైపు. గుడ్. మొత్తం ఈ లోపల కటి ప్రదేశం అంతా కూడా స్ట్రెచ్ చేయబడుతుంది. ఈ అప్పర్ బ్యాక్ కూడా ఈ పోస్చర్ కరెక్షన్ అనేది జరుగుతుంది, ఈజ్ అవుతుంది. పనంతా అయిన తర్వాత కూడా మీరు ఇలా స్ట్రెచ్ చేసుకోగలిగితే, అంటే శారీరక శ్రమ ఎక్కువ ఉండేవాళ్ళు చాలా తొందరగా ఈజ్ చేసుకోవచ్చు. చూసారు కదా కుర్చీతో ఎంత ఈజీగా ఆసనాలు వేసుకోవచ్చు, ప్రయత్నించి చూడండి. చూసారు కదా ఎంత ఈజీగా కుర్చీ సపోర్ట్ తోటి ఆసనాలు వేయచ్చు. ఏ వయసు వాళ్ళన్నా కుర్చీని సపోర్ట్ చేసి తీసుకోవచ్చు. అండ్ ప్రధానంగా మీరు ఈరోజు చూసిన ఆసనాలు బాగా అలసిపోయిన తర్వాత, పనులు ఎక్కువైన తర్వాత, లేదా ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత, లేదా గృహిణులు అయితే ఇంట్లో పనులు అయిన తర్వాత ఒక్కసారి కుర్చీలో కూర్చుని ఈ స్ట్రెచెస్ చేసి చూడండి. అలసటంతా తొందరగా మాయమైపోతుంది. ప్రయత్నించి చూడండి. మీకు
భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.